అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సబ్బవరం జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ర్యాలీ అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల ప్రకారం జిల్లాలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిరోధిద్దాం, ప్రాణాలను కాపాడదాం మరియు సంఘ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులకి సంతోషాన్ని మిగిలిస్తూ ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోని స్థానిక సీఐ పిన్నింటి రమణ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ పీడీ ప్రసాద్, ఎస్ఐ ఆర్ ధనుంజయ్, ఎస్ఐ రాజశేఖర్, కళాశాల అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యోత్సవాల నిరోధన దినముగా సందర్భంగా మరి పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు కలిసి ప్రజల్లో ఒక విధమైనటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, అదేవిధంగా జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి ప్రజల్లో ఒక అవగాహన చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక పాదయాత్ర కింద మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. మరి మనందరికీ తెలుసు, మరి యువత కొంతమంది ఈ చెడు వ్యసనానికి బానిసయ్యి తమ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. మరి చిన్న వయసులోనే దీనికి మనం ఎంత దూరంగా ఉంటే మనం చదువు మీద ఫోకస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాలు అనేటటువంటివి మత్తుని కలిగించినప్పటికీ కూడా ఈ మరణానికి కారణం అవుతాయి. కాబట్టి మనందరం కూడా డ్రగ్స్ని నిరోధిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం, ఈ గంజాయిని నిరోధిద్దాము, సమాజాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో యువత అంతా కూడా చెయ్యి కలిపి నడుం బిగించి ముందుకు ప్రయాణం చేసే మనందరి ఆరోగ్యాలు బాగుంటాయి. దీనివల్ల కొంతమంది తాత్కాలికమైనటువంటి ఉద్రేకాన్ని కలిగించినప్పటికీ మనిషి యొక్క మరణానికి ఇది దారితీస్తుంది. దీనివల్ల యువత చెడు మార్గాన్ని పడతారు. కాబట్టి దయించి పిల్లలు దీని జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అవగాహన కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా ఈ సబ్బవరం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా సబ్బవరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇవి కూడా ఒక విధమైనటువంటి అవగాహన కల్పించమని మా డీజీపీ గారు ద్వారకా తిరుమల గారు, అదేవిధంగా మా ఎస్పీ మురళీకృష్ణ గారు, డిఐజీ విశాలకుని గారు ఆదేశాల ప్రకారం ఇవి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఇలా కంటిన్యూ చేస్తామండి.